శ్రీమద్ రామాయణము బాలకాండ 35వ సర్గ. మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వారి వెంట వచ్చిన మునులు అందరూ ప్రాతకాలముననే నిద్రలేచి సంధ్యావందనము అగ్నిహోత్రము మొదలగు కార్యక్రమములు ముగించుకొని ప్రయాణమునకు సిద్ధమయ్యారు. అందరూ తమ ప్రయాణమును కొనసాగించారు. మధ్యాహ్న సమయమునకు గంగానదీ తీరమునకు చేరుకున్నారు. గంగానదీ దర్శనము చేసుకున్న రామలక్ష్మణులు మునులు ఎంతో సంతోషించారు. వారందరూ గంగానదిలో స్నానములు చేసి పితృతర్పణములో విడిచారు. మధ్యాహ్న భోజనములు అయిన తరువాత అందరూ విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు. విశ్వామిత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు: "ఓ మహర్షి, ఇచ్చట గంగానది 3 పాయలుగా ప్రవహించుచున్నది కదా! ఇది ఎలా ఏర్పడినది? ఈ గంగానది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది? వివరించండి" అని అడిగాడు. విశ్వామిత్రుడు గంగానది గురించి, దాని ఉత్పత్తి గురించి ఇలా చెప్పసాగాడు: "ఓ రామా! హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి హిమవత్ పర్వతము నివాసము. హిమవత్ పర్వతము సకల ధాతువులకు, ఓషధులకు నిలయము. హిమవంతుని భార్య పేరు మనోరమ. ఆమె మేరు పర్వతము కుమార్తె. వారికి 2 కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు గంగ, ఉమ. దేవతలందరూ హిమవంతుని వద్దకు పోయి గంగను తమకు ఇమ్మని అడిగారు. లోకముల యొక్క మేలు కోరిన హిమవంతుడు తన పెద్ద కుమార్తె గంగను దేవతలకు ఇచ్చాడు. గంగ దేవతలతో పాటు వెళ్ళిపోయింది. హిమవంతుని రెండవ కుమార్తె ఉమ తపస్సు చేయడం మొదలుపెట్టింది. హిమవంతుడు తన రెండవ కుమార్తె ఉమను మహాశివునికి ఇచ్చి వివాహము చేశాడు. గంగ, ఉమ అక్కా చెల్లెళ్ళు. గంగ ఆ ప్రకారము దేవతల వెంట ఆకాశమునకు వెళ్ళింది. ఉమ శివుని వెంట కైలాసమునకు వెళ్ళింది. గంగా నదీ రూపంలో దేవతల నదిగా దేవలోకములో ప్రవహిస్తూ ఉంది. శ్రీమద్ రామాయణము బాలకాండ 35వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 36వ సర్గ. అంతవరకు విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: "ఓ మహర్షి, హిమవంతుని పెద్ద కుమార్తె గంగ ఎందుకని 3 మార్గములలో ప్రవహిస్తూ ఉంది? ఎందుకని గంగానది ముల్లోకములలో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది? వివరించండి" అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు: మహాశివుడు తన భార్య ఉమాదేవితో సురత సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. కానీ ఉమాదేవికి మహాశివునికి ఎంతకాలానికి పుత్ర సంతానము కలుగలేదు. దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివునికి ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని. దేవతలందరూ బ్రహ్మదేవుని తీసుకొని మహాశివుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు మహాశివునితో ఇలా అన్నాడు: "ఓ మహాదేవా, మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడైన పుత్రుని ముల్లోకములు భరించలేవు. కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చేయండి. మీ తేజస్సును మీయందే నిక్షిప్తం చేసుకోండి" అని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు. దేవతలారా, మీరు చెప్పినట్టే చేసెదను. కానీ నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియచేయండి అని అన్నాడు. దేవతలందరూ ముక్తకంఠంతో మీ వీర్యమును భూదేవి ధరిస్తుంది అని పలికారు. ఆ ప్రకారమే మహాశివుడు తన వీర్యమును భూదేవి యందు నిక్షిప్తం చేశాడు. ఆ వీర్యము భూమి అంతా వ్యాపించింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుని చూచి, "ఓ అగ్నిదేవా, నీవు వాయుదేవుని సాయంతో మహాదేవుని వీర్యమును నీలో నిక్షిప్తము చేసుకో" అని ప్రార్థించారు. అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని వీర్యమును తనలో ధరింపచేసుకున్నాడు. మహాదేవుని వీర్యము ప్రభావము వలన అగ్నిదేవునిలో నుండి మహావీరుడు కుమారస్వామి జన్మించాడు. అప్పుడు దేవతలందరూ మహాశివుని, ఉమాదేవిని భక్తితో పూజించారు. ఇదంతా చూచి ఉమాదేవికి పట్టరాని కోపం వచ్చింది. "ఓ దేవతలారా, నేను నా భర్త యందు పుత్రుని కనవలనని కోరికతో ఉన్నాను. దానికి మీరు అడ్డు తగిలారు. నా భర్త వీర్యమును భూమిలో, అగ్నిలో నిక్షిప్తం చేశారు. కాబట్టి మీరందరికీ మీ భార్యల వలన సంతానము కలగకుండుగాక" అని తీవ్రంగా శపించింది. తన భర్త వీర్యమును ధరించిన భూదేవిని కూడా ఉమాదేవి శపించింది. "ఓ భూదేవి, నీవు అనేక రూపములతో అనేక మంది భర్తలకు భార్యగా ప్రవర్తించు. నా వలనే నీకు కూడా పుత్రుల వలన ఆనందము కలుగకుండుగాక" అని శపించింది. తరువాత మహాశివుడు ఉమాదేవితో సహా పశ్చిమ దిక్కుగా పోయి హిమవత్ పర్వతము మీద, ఉత్తర దిక్కుగా ఉన్న కైలాసగిరి మీద తపస్సు చేశాడు. "ఓ రామా, ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెబుతాను విను.
అని విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క కథ చెప్పసాగాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 36వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 37వ సర్గ. ఓ రామ, పూర్వము దేవతల సేనలకు ఒక సైన్యాధిపతి కావలసి వచ్చాడు. దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకుని తమ కోరికను బ్రహ్మదేవునికి ఈ విధంగా విన్నవించుకున్నారు. ఓ బ్రహ్మదేవా, ఇప్పటిదాకా దేవతాసేనలకు మహేశ్వరుడు సైన్యాధిపతిగా ఉండేవాడు. కానీ ప్రస్తుతము మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి మాకు వేరొక సైన్యాధిపతిని నీవే ఏర్పరచవలెను అని వేడుకున్నారు. ఆ సమయంలో మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ దేవతలారా, ఉమాదేవి శాపము వల్ల మీలో ఎవ్వరికీ సంతాన యోగ్యత లేదు. కాబట్టి మీలో ఎవరూ సైన్యాధిపతిని పుట్టించలేరు. ఆకాశగంగ ఉన్నది కదా, అగ్నిదేవుని యందు ఆ మహాదేవుని వీర్యము నిక్షిప్తమై ఉన్నది కదా. గంగాదేవి అగ్నిదేవుని నుండి మహేశ్వరుని వీర్యమును స్వీకరించును. గంగాదేవికి అగ్నిదేవుని ద్వారా ఒక పుత్రుడు జన్మించును. ఆయనే మీ దేవసేనకు అధిపతి కాగలడు. దీనికి ఉమాదేవి కూడా ఏమీ అభ్యంతరం పెట్టదు అని అన్నాడు. బ్రహ్మదేవుని మాటలకు సంతోషించి దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. తరువాత దేవతలందరూ పుత్రుని కొరకే అగ్నిదేవుని ప్రార్థించారు. అగ్నిదేవుడు గంగాదేవి దగ్గరకు పోయి, ఓ గంగాదేవి, దేవతల కోరిక మేరకు నీవు నా వలన గర్భము ధరింపుము అని కోరాడు. గంగాదేవి ఒక దివ్యమైన రూపము ధరించింది. అగ్నిదేవుడు గంగాదేవిని ఆవహించాడు. తనలో నిక్షిప్తమైన మహాదేవుని వీర్యమును గంగాదేవిలో విడిచిపెట్టాడు. గంగాదేవి దేహమంతయు తాపంతో రగిలిపోయింది. ఓ అగ్ని, నేను ఈ వీర్యమును ధరింపలేను. నా ఒళ్ళు అంతా దహించుకుపోతూ ఉంది. నాకు శరీరం వశం తప్పిపోతూ ఉంది. నా వల్ల కాదు అని చెప్పింది. ఓ గంగాదేవి, అటులైనా నేను నీలో విడిచిన వీర్యమును నీవు హిమాచలము వద్ద ఉన్న ఒక పర్వతము మీద విడుము అని అన్నాడు అగ్ని. గంగాదేవి అగ్నిదేవుడు చెప్పినట్లే మహాదేవుని వీర్యమును ఒక పర్వతము మీద విడిచిపెట్టింది. అప్పుడు ఆ పర్వతము మహాదేవుని వీర్య ప్రభావము వలన బంగారము, వెండి, రాగి, ఇనుము మొదలగు ఖనిజ సంపదలతో నిండిపోయింది. మహాదేవుని వీర్యము పడిన చోట రెల్లు పొదలు దట్టంగా పెరిగాయి. ఆ రెల్లు పొదలలో నుండి ఒక కుమారుడు పుట్టాడు. అది చూచి దేవతలు అందరూ సంతోషించారు. ఆ కుమారుని పాలు ఇచ్చి పెంచే బాధ్యత కృత్తికలకు అప్పగించారు. దేవతల ఆజ్ఞను శిరసావహించిన కృత్తికలు ఆ బాలునికి స్తన్యము ఇచ్చి పెంచారు. అందుకని ఆ బాలుడు కార్తికేయుడు అనే పేరుతో పిలువబడ్డాడు. గంగాదేవి గర్భము నుండి జారిపడ్డాడు కాబట్టి స్కందుడు అని కూడా పిలువబడ్డాడు. కృత్తికలు ఆరుగు కృత్తికలు ఒకే సమయంలో ఆ బాలునికి స్తన్యము ఇచ్చారు. ఆ బాలుడు కూడా ఒకేసారి 6 ముఖములతో ఆ తల్లుల చనుబాలు తాగాడు. అందుకని ఆ బాలునికి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. తరువాత ఆ కుమారుడు దేవసేనలకు సైన్యాధిపతిగా నియమింపబడ్డాడు. అసురులను జయించాడు. ఓ రామ, దీనినే కుమార సంభవము అని అంటారు అని విశ్వామిత్రుడు రామునికి కుమారస్వామి జననము గురించి చెప్పాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 37వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.